ఆవనిగడ్డ నుంచి విజయవాడకు వెళ్తున్న కరకట్ట బస్సును పులిగడ్డ వంతెన వద్ద మహిళ ఆపేందుకు ప్రయత్నించినప్పటికీ డ్రైవర్ బస్సును ఆపకుండా వెళ్లిపోయాడు. దీంతో ఆగ్రహానికి గురైన మహిళ బస్సును వెంబడిస్తూ మోపుదేవి ప్రధాన సెంటర్లో ఎక్కి డ్రైవర్ను చెప్పుతో చెంపపై కుట్టింది. అంతటితో ఆగకుండా ఆమె తన బంధువులకు సమాచారం ఇచ్చి చల్లపల్లి బస్ స్టాప్కు పిలిపించింది. వారితో కలిసి డ్రైవర్పై దాడి చేయించింది. ఈ ఘటనతో అక్కడ కొద్దిసేపు ఆర్టీసీ సిబ్బంది మహిళ మధ్య వాగ్వాదం నెలకొంది. ఈ సందర్భంగా మహిళకు బంధువైన ఓ కానిస్టేబుల్ జోక్యం చేసుకుని వివాదాన్ని స్టేషన్ వరకు వెళ్లకుండా సర్దుబాటు చేసినట్లు సమాచారం. డ్రైవర్పై జరిగిన దాడిపై ఆర్టీసీ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు కొట్టాను? మేము పులిగడ్డది అక్కడ స్టాప్ ఉంది, అక్కడ ఆపలా. ముందుకెళ్ళారు, బ్రిడ్జ్ కూడా ఎక్కలేదు. ఇంకా ముందుకెళ్ళారు. మేము ముందుకెళ్ళేటప్పుడు ఆపలా పాని చేశాడు. అప్పటి నుంచి మళ్ళీ టోల్ గేట్ దగ్గర వెనకాల నుంచి వారం కొట్టుకుంటానే ఉన్నారు. టోల్ గేట్ దగ్గర చూస్తూనే ఉన్నారు. బస్సులో నుంచి చూసాను మీకు కొడుతున్నప్పుడు చూస్తూనే ఉన్నాడు. టోల్ గేట్ దగ్గర స్లో చేశారు టికెట్ అది తీసుకోవడానికి. అక్కడ ఆగి నుంచున్నా, అక్కడ ఆపలా. మళ్ళీ అక్కడ ఏంటి గుడి దగ్గర ఆపాడు. నాకు టైం దాటదు. ఒక నిమిషం నేను నగపోలు కప్తాన్ మాల్ పరిస్థితి చెప్పండి. ఆగి సలపల్లో దిగుతూ నా వచ్చి పళ్ళు నాకు కూడా చెప్తున్నా బియ్యం